వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. మీ సర్వశక్తి మా అనుదిన అవసరతలలో కనపరచండి. షోమ్రోను కరువు ప్రభు మీరు తీర్చివేసిన రీతిన ఆకాశపు ద్వారములు తెరిచినా జరుగదని ప్రకటన ఆనాటి యజమానుడు చేసి భంగపడి పాలుభాగం పొందలేకపోయాడు. మీకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రతి కార్యాన్ని మీరు సాఫల్యం చేయండి. ప్రేక్షకుల యొక్క ప్రతి అవసరం కొరకు ప్రార్థిస్తున్నాము. వాటిలో వారికి సహాయం చేయండి. తండ్రి, నీవు ఉన్నావు అనే ఒక విశ్వాసము, నిరీక్షణ ప్రతి ఒక్క గుండెలో నింపండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకోవటానికి శక్తినివ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోనండి. 3వ అధ్యాయంలో మనము 7వ వచనము నుండి 11వ వచనం వరకు నిన్నటి వాక్య ధ్యానంలో మనము ధ్యానించాము. దీనిలో నుండి 1-2 మాటలు నేను మీ జ్ఞాపకం చేయాలనుకుని ఇష్టపడ్డాను. ఫిలిప్పీ సంఘానికి పౌలు తన ఆధ్యాత్మిక పరిపక్వతను గురించి చెబుతున్నాడు. స్పిరిచువల్ లైఫ్, ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉండాలి. భౌతికంగా కార్నాలిటీ అంటాం, అంటే శరీర సంబంధ తత్వం. అవి లోకపరంగా ఆలోచించే మనస్తత్వం. కానీ ప్రభువునందు ఉన్నవాడు ఆధ్యాత్మిక అభివృద్ధి చెంది స్పిరిచువల్గా మారుతాడు. అలా మారి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు లోకములో జీవిస్తున్న వారికి భిన్నంగా ఉంటాడు. మనం యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన తరువాత మన యొక్క అవగాహన, మన యొక్క గురి మారిపోతుంది. మనం కేవలం 70-80 సంవత్సరాల లాభంతో ఉండే ఈ బ్రతుకు కొరకు ఆలోచించాం. మనం మరణానంతరం మన ప్రభువు దగ్గర గొప్ప మహిమలో ఉండటానికి తలంచి ఈ భూమి మీద పరలోక సంబంధమైన విలువలతో బ్రతుకుతాము. కాబట్టి పౌలు చెప్పిన మాటలు ఖచ్చితంగా ఈ భావన మనకిస్తాయి. క్రీస్తు నిమిత్తము లాభకరమైన వాటిని నష్టముగా ఎంచుకొనుట, అతి శ్రేష్ట క్రీస్తు జ్ఞాన నిమిత్తం సమస్తాన్ని నష్టంగా ఎంచుకోవటం. సమస్తము నష్టముగా ఎంచుకొనుట ఆధ్యాత్మికంగా పరిపక్వతకు ఒక సూచన. సమస్తము నష్టముగా ఎంచుకొనుట, లాభకరమైన వాటిని నష్టముగా ఎంచుకొనుట, లాభకరమైన వాటిని నష్టముగా ఎంచుకొనుట, మృతులలో నుండి పునరుద్ధానం కలగాలనే భావనతో బ్రతకటం. మృతులలో నుండి పునరుద్ధానం ముఖ్యం, మరొకటి కాదు. ఈ లోకంలో ఏది సంపాదించినా 70-80 సంవత్సరాల బ్రతికే, అది కూడా దుఃఖంతో ఆయాసంతో కూడిన జీవితాలే. కానీ మరణానంతరం మనం
నివసించగోరుతున్నామనంటే భౌతిక పునరుత్థానం మనం పొందాలి. మరణించిన వాడు తిరిగి లేచినప్పుడే ప్రభువు యొక్క స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోవటానికి వీలవుతుంది. కాబట్టి పౌలు అంటున్నాడు, నాకు పునరుత్థానం ప్రాముఖ్యం. ఈ లోకంలో ఉన్న సమస్తమైనటువంటి పరిస్థితుల కంటే కూడా నాకు ప్రాముఖ్యమైనది పునరుత్థానమే. పునరుత్థానం ఫస్ట్ ప్రయారిటీ. దాని కొరకు దేన్నైనా వదులుకుంటానన్నాడు. మృతులలో నుండి క్రీస్తు లేచినట్లు మృతులలో నుండి మనం లెగటానికి, మొదటి పునరుత్థానంలో పాలుభాగం పొందటానికి మనం సిద్ధం కావాలి. దాని కొరకు ఏ త్యాగానికైనా మనం సిద్ధమై ఉండాలి. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ. రక్షణ ఉచితం. కానీ రక్షణలో కొనసాగటం చాలా చాలా కష్టంతో కూడింది. ఇట్స్ నాట్ ఫ్రీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇట్ కాస్ట్స్ యువర్ లైఫ్. నీ జీవితమే ఒక్కసారి నిలబెట్టాల్సి వస్తుంది. కాబట్టి పునరుత్థానం నిమిత్తం లోకంలో దేనిని ప్రియంగా ఎంచుకోకుండా ఉండటం పౌలు గారు నేర్పిస్తున్న పాఠం. ఆయన శ్రమలలో పాలుభాగస్తుడు అవటం ద్వారా, ఆయన యొక్క శ్రమలలో పాలుభాగస్తుడు అవటం ఎరుగుటం నిమిత్తం పౌలు తాను తగ్గించుకున్నాడు. సమస్తాన్ని నష్టపోవటానికి ఇష్టంగా ఎంచుకున్నాడు. ఎంచుకొనుట, నష్టముగా ఎంచుకొనుట, వ్యర్థముగా ఎంచుకొనుట, స్వచిత్తాన్ని విరగగొట్టుకొనుటే. ఒక్క మాటలో చెప్పాలంటే లాభకరమైన వాటిని నష్టంగా పెంటతో సమానంగా ఎంచుకోవటం అంటే, ఒక మాటలో చెప్పాలి అని అంటే సెల్ఫ్ డినైల్. మనలను మనము విసర్జించుకొనుట, త్యజించుకొనుట, త్యాగం చేసుకోవటం. ఎవడైనా తన కోసమే బతుకుతాడు. కానీ పౌలు అయితే దేవుని కోసం, మరణానంతరం కలిగే పునరుద్ధానం కోసం తన జీవితాన్ని నిలబెట్టుకొని బ్రతుకుతున్నాడు. ఇది 11వ వచనం లోపట మనకు చక్కటి పాఠం. 12వ వచనం చదువుదాం. ఇదివరకే నేను గెలిచి తిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకున్నట్లేదు. నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. పౌలు తన ఆధ్యాత్మిక పరుగును గురించి మాట్లాడుతున్నాడు. మంచి పోరాటం పోరాడుతుంది, నా పరుగు తుదముట్టించి తిని అన్నాడు తిమోతికి పౌలు రాస్తూ. కనుక తన పరుగు దేని కొరకు? తన పరుగు దేని కొరకు? క్రీస్తు చేత దేని నిమిత్తం తాను పట్టుకొనబడ్డాడో దాని కొరకు. జీవ కిరీటం కొరకు తన పరుగు, నీతి కిరీటం కొరకు తన పరుగు, సువార్థీకరణ కొరకు తన పరుగు, ఇతరుల సహాయం కొరకు తన పరుగు, తన శరీరమును అణుచుకొనుట కొరకు తన పరుగు. అర్థమైందా? ఇవాళ మన పరుగు దేని కొరకు? డబ్బు కొరకు, ప్రతిష్ట కొరకు, పేరు కొరకు, లాభం కొరకు. కానీ పౌలు అలా కాదు. దేవుడు తాను ఏది నిశ్చయించ పూనుకున్నాడో దాని కొరకు పరిగెడుతున్నాడు. దాని కొరకు పరిగెడుతున్నాడు. వాట్ గాడ్ ఎయిమ్డ్ టువర్డ్స్ హిమ్ అండ్ ఫర్ హిమ్. అతని నిమిత్తం, అతని కొరకు దేవుడు ఏది నియమించాడో దాన్ని అందుకోవడానికి పరిగెడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు దేని నిమిత్తం మనల్ని ఏర్పరచుకున్నాడు? దేవునితో సహవాసము చేయువారంగా ఉండటానికి ఏర్పరచుకున్నాడు. దేవునికి మహిమ తీసుకొని వచ్చేందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని యొక్క చిత్తమును మనము నెరవేర్చుటకు మనల్ని ఏర్పరచుకున్నాడు. దాని కొరకు పరిగెత్తాలి, దాని కొరకు పరిగెత్తాలి. మనం దేవుడు చెప్పని చేయమనని వాటి కొరకు పరిగెత్తుంటాం. అది సరైనది కాదు. దేవుడు చెప్పిన దాని కొరకు, దేవుడు పిలిచిన పిలుపు కొరకు పరిగెత్తుట మన ధర్మం.
బైబిల్ దీన్ని క్లారిఫై చేస్తుంది. మనం కేవలము సువార్థీకరణ కొరకు మాత్రమే కాదు, కేవలము సాక్షార్థమే మాత్రమే కాదు, మనము దేవుని యొక్క బిడలంగా ఈ లోకంలో జీవించి చూపించడానికి కూడా ఏర్పరచబడ్డాం. క్రీస్తు యొక్క ప్రతినిధులంగా బ్రతకడం కోసం ఏర్పరచబడ్డాం. దాని కొరకు పరిగెత్తాలి. We must live on this earth for witnessing Christ, for glorifying Christ. క్రీస్తును మహిమపరచడానికి, సాక్షిగా ఉండటానికి పరుగు మనం పెట్టాలి. సహోదరులారా, ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేస్తున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని గురి యొద్దకే పరిగెడుతున్నాను. I press on toward the goal for the prize of the upward call of God in Christ Jesus Christ. యేసుక్రీస్తునందు దేవుని పిలుపునకు కలుగు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానాన్ని అందుకోవాలని పరిగెడుతున్నాడు. క్రీస్తు యేసునందు మనకు బహుమానములున్నవి. క్రీస్తు యేసునందు మనకు బహుమానములున్నవి. వాటి కొరకు పరిగెడుతున్నాడు. దేవుని యొక్క గొప్ప బహుమానం కొరకు మనం పరిగెడుతున్నాం. ఆధ్యాత్మికంగా ఎదురు చూస్తున్నాం, సేవ చేస్తున్నాం, జీవిస్తున్నాం, సాక్షులుగా ఉన్నాం. సహోదరుడా, సహోదరి, క్రీస్తుకు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. దాని కొరకు నువ్వు వేదిని చూచి ప్రార్థించి దాన్ని అందుకోవటానికి నువ్వు సిద్ధం కావాలి. గురి యొద్దకు పరిగెడుతున్నాను అన్నాడు. క్రైస్తవుని గురి ఏమిటి? క్రైస్తవుని గురి నిత్య రాజ్యమే. ఈ లోకంలో క్రీస్తు యొక్క రాజ్యం ఏర్పడటకు క్రైస్తవుడు గురి కలిగి ఉండాలి. ప్రజలందరూ రక్షించబడాలనేటువంటి ఒక గొప్ప తలంపుతో పనిచేయుట గురిగా కలిగి ఉండాలి. ఇది మనం అభ్యాసం చేసుకోవాలి. క్రీస్తునందు కలిగే బహుమానం పొందటానికి గురి ఎత్తుకెళ్ళాలి. ఇది చాలా గొప్ప ఆధ్యాత్మిక అనుభవం. ఏమి గురి పెట్టుకున్నారు మీరు? చాలామంది రకరకాల గమ్యాలు, గురిలు, గోల్స్ పెట్టుకుంటారు. షార్ట్ టైం గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్. స్పిరిచువల్ గోల్స్ ఉన్నవా? ఆధ్యాత్మికమైన గోల్ ఉన్నదా మనకు? వాక్యములో, ప్రార్థనలో, ధ్యానములో, అన్నింటి విషయంలో, ఆధ్యాత్మికమైన కృపలో మనం ఒక గురి కలిగి ఉన్నామా? మన గమ్యం క్రీస్తే. మన గమ్యం నిత్య జీవమే. ఆ గురి వద్దకే మనం పరిగెట్టాలి. పౌలు గారు అక్కడికి పరిగెత్తాడు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు బహుమానం కలుగుతుంది. మహోన్నత పిలుపు చేత దేవుడు మనల్ని పిలిచాడు. క్రీస్తు యొక్క సంఘమంతటిని దేవుడు తన పని నిమిత్తమై పిలిచాడు. దేవుడు తన యొక్క బిడ్డలను మాత్రమే వాడుకోగలుగుతాడు. God can use the believer who is prepared. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారిని దేవుడు వాడుకుంటాడు. కనుక మనం దేవుని చేత వాడబడినట్లు మనం సిద్ధంగా ఉండాలి అని అనగా మన ఆధ్యాత్మిక జీవితాలు సిద్ధం చేసుకోవాలి. గురి యొద్దకు పరిగెడుతున్నాడు, బహుమానం కోరి పరిగెడుతున్నాడు. మనం గురి యొద్దకే పరిగెడదాం. క్రీస్తే మన గమ్యం, క్రీస్తే మన గురి. సువార్థీకరణ మన గమ్యం, సువార్థీకరణే మన గురి. కనుక మీనింగ్ఫుల్ లైఫ్ కొరకు మనం సిద్ధమవుతాం. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యాన్నే కలిగి ఉందాము. క్రీస్తు కొరకు జీవించుట, క్రీస్తు యొక్క బహుమానం కొరకు బ్రతకటం అనేటువంటి ఒక తాత్పర్యం ఉన్నదే. దానిలోనే బతకండి. అది పిలుపు. దానిలోనే బతకండి. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యం కలిగి ఉందాం.
అప్పుడు దేని గురించి అయినను మీరు 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 వేరు వ్యత్యాసం మీరు వేరు తాత్పర్యం కలిగిన ఎడల అది దేవుడు మీకు బయలుపరుస్తాడు. భిన్నమైన స్వరం సంగములో వచ్చినప్పుడు దేవుడే దాన్ని బయలుపరుస్తాడు, మర్చిపోకండి. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకుందాము. పౌలు చెబుతున్నాడు, ఫిలిప్పీలారా ఇప్పటి వరకు మనకు లభించిన దాని ప్రకారం క్రమంగా నడుచుకుందాం, వాక్యం చొప్పున క్రమంగా నడుచుకుందాం. పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో జీవితంలో క్రమం పాటించి నడుచుకుందాం. పౌలు ఇస్తున్న పిలుపు చూడండి, సంగమా క్రమంగా నడుచుకుందాం. ఇవాళ క్రైస్తవులకు మనం బోధించాలి, క్రమంగా నడుచుకోండి, క్రమంగా నడుచుకోండి. అక్రమము మీ జీవితాల్లో రానివద్దని ప్రభు పెట్టే మనం చేస్తున్నాను. ఈ తాత్పర్యమే కలిగి ఉందాం, ఏక తాత్పర్యము. క్రీస్తు యేసు బిడ్డలుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఏక తాత్పర్యంతో జీవించాలి. ఒకే భావనతో, ఒకే మనసుతో, ఒకే ఉద్దేశంతో, ఒకే గమ్యంతో జీవించాలి. ప్రభు అదే కోరుకుంటున్నాడు. ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకుందాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకునే వారిని గురిపెట్టి చూడండి. నన్ను పోలి మీరు నడుచుకోండి, నన్ను పోలి మీరు నడుచుకోండి. బ్రదర్, జాయిన్ ఇన్ ఇమిటేటింగ్ మీ, జాయిన్ ఇన్ ఇమిటేటింగ్ మీ. పౌలు నన్ను పోలి నడుచుకోండి అన్నప్పుడు అతని జీవితం గొప్ప సాక్షార్థ ప్రదర్శనగా ఇచ్చాడు. పౌలు చాలా గొప్ప భక్తుడు. పౌలు చాలా భక్తుడు. క్రీస్తును పోలి నడుచుకున్నవాడు ధైర్యంగా మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటానని చెప్పి నొక్కి వక్కాడించాడు. కనుక నన్ను పోలి నడుచుకోండి అంటాం చిన్న విషయం కాదు. ఇట్స్ నాట్ స్మాల్ ఆబ్జెక్ట్, చాలా గొప్ప పని. అన్ని విధాల పౌలు పరిమితులు పెట్టుకొని ఆధ్యాత్మికంగా బలపడ్డాడు. అందుకే అతను చూచి నేర్చుకోమంటాడు. అతడు ఎంత స్వేచ్ఛగా దేవుని ఆరాధిస్తున్నాడు, ఎంత శక్తివంతంగా సువార్థికరణలో పాలుభాగస్తాడో ఇవన్నీ మనం చూసి నేర్చుకోవాలి. సంఘాల్లో ఈ విషయాలు బోధించాలి. ప్రియమైన సహోదరుడా, సహోదరు, మీరు నన్ను పోలి నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోండి, గురి ఎంతకు చూచి నడుచుకోండి. అనేకులు క్రీస్తు శిలువను శత్రువులుగా చూస్తున్నారు. వీరిని గురించి మీరు అనేక పర్యాలు చెప్పి ఇప్పుడు ఏడ్చు చెప్పుచున్నారు. వారి అంతము వారి నాశనం వారి అంతం, వారి కడుపు వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు అది చెప్పబడుతున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసు వస్తున్నారు. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. అప్పటి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షణ నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాం. సమస్తం తనకు లోపరుచుకొని చాలిన శక్తిని బట్టి ఆయన మన దేని శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపంగా దాన్ని మార్చేస్తాడు. క్రిస్టియన్ ఫెయిత్, క్రైస్తవ విశ్వాసం ఇక్కడ ఉటంకించాడు. సహోదరులారా, నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకోండి, గురి ఎద్దుకు చేరండి, మేము మీకు మాదిరి. అపోస్తలులు ఆనాటి సంఘానికి గొప్ప మోడల్గా ఉన్నారు, మాదిరిగా ఉన్నారు. మరి వాళ్ళ సంఘానికి మనం మాదిరిగా ఉండాలి కదా. అవును, వండి తీరాలి. అట్టివారిగా మనం మారాలి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఇవాళ సమాజంలో ఈ మాట వాస్తవం, ఈ మాట వాస్తవం. అనేకులు శత్రువులుగా భావించుకుంటున్నారు. అనేకులు క్రీస్తు శిలువకు తమను శత్రువులుగా భావించి నడుచుకుంటున్నారు. వీని గురించి మీకు అనేక పర్యాలు చెప్పి ఇప్పుడు ఏడుస్తూ చెబుతున్నాను. పౌలు ఏడుస్తున్నాడు. పౌలు ఆధ్యాత్మికంగా తన బిడ్డలైనటువంటి వారు పక్కదారి పట్టినప్పుడు ఏడుస్తున్నాడు. క్రీస్తు శిలువకు శత్రువులుగా తమను తాము తయారు చేసుకున్నటువంటి వ్యక్తులను చూసి పౌలు గారు కన్నీరు కారుస్తున్నాడు. ఇవాళ
మీరు ఒక్క పర్యాయం క్రైస్తవేతర సమాజంలోకి వెళ్ళండి. వారి యొక్క జీవితాలు నాశనానికి దగ్గరగా, నరకాగ్నికి దగ్గరగా, పాతాళానికి దగ్గరగా ఉన్నాయి. కనుక మనం చూస్తే మన జీవితం ఏ విధంగా ఉంది అనేది పౌలును బట్టి, ప్రభువును బట్టి మనమే ఉద్ధరించుకొని ఒక శ్రేష్టమైనటువంటి భావనలో నడిచి మహోన్నతమైనటువంటి వారంగా, దేవుని బిడ్డలంగా మనం జీవించడం ప్రారంభించాలి. క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకున్నారు. వీరిని గురించి మీతో అనేక మార్లు చెప్పి ఇప్పుడు ఏడుస్తూ చెబుతున్నాను. ఎటువంటి వారిని గురించి? క్రీస్తుకు విరోధులుగా తమను సిద్ధం చేసుకున్న వారిని గురించి పౌలు ఏడుస్తున్నాడు. ఆధ్యాత్మికంగా దుఃఖపడుతున్నాడు. ఆధ్యాత్మిక దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు పౌలు గారు. మనం ప్రజల పట్ల కన్సర్న్ కలిగి ఉన్నప్పుడు, వారి జీవితాల్లో కలగబోయే నష్టాన్ని తెలుసుకున్నప్పుడు దుఃఖపడతాం. ఇది వాస్తవం. మనం విశ్వాసులం. క్రీస్తు లేకుండా ఎవరైనా చనిపోతే ఎంత బాధ, అది వారికి తెలియదు. చాలామంది దాన్ని అర్థం చేసుకోవాలి, ఆ బాధను అర్థం చేసుకోవాలి. సహోదరుడా, సహోదరి, ఈ వచనము మీతో మాట్లాడాలి. నాశనమే వారి అంతం, వారి కడుపు వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల గురించి చర్చ చేయబడుతున్నారు. భూసంబంధమైన వాటి యందు మనసు ఉంచుకున్నారు. పౌలు భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా బతకండి అని అంటుంటే, ఆనాటి మొదటి విశ్వాసులు భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నారు. భూసంబంధమైన వాటిని విసర్జించాలి. ఏమిటి భూసంబంధమైనవి? ఈ లోకం వరకే ప్రయోజనకరమైన వాటికంటే నిత్యరాజ్యంలో కూడా మన యొక్క స్థితిని, మన పౌరస్థితిని కన్ఫర్మ్ చేసిన స్టేటస్లో దాని నిమిత్తం మనం సిద్ధం కావాలి. నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులకు అతిశయిస్తున్నారు. భూసంబంధమైన వాటి యందు మనసుంచుకోండి. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెడుతున్నాం. మరియు సమస్తమైనటువంటి దాన్ని తనకు లోపరుచుకొనగలిగిన శక్తిని బట్టి యేసు మన దీన శరీరాన్ని తన మహిమకు శరీరముగా సమరూపంగా దాన్ని మారుస్తాడు. గమనించండి, మన దీన శరీరాలను తన మహిమ గల శరీరానికి సమరూపంగా మార్చేస్తాడు. ఇన్ రిజరెక్షన్, పునరుద్ధానంలో మనం కూడా క్రీస్తు వలె మారిపోతాం. అందుకే భూమి మీద మన స్థిర నివాసం కోసం బ్రతకూడదు. మన పౌరత్వం పరలోకమందుంది. ఇవాళ మనకి ఎన్ఆర్ఐస్ని గురించి తెలుసు. డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది వాళ్ళకి, ఇండియాలో మరియు అబ్రాడ్లో. 2 దేశాల్లో వాళ్ళు పౌరులుగానే కొనసాగుతూ వారు ఆ లాభాలను పొందుతూ ఉంటారు. మన పౌరస్థితి పరలోకంలో ఉంది, కానీ మనం ఇక్కడ ఉన్నాం. బట్ వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ద హెవెన్ ఆల్సో. వీ హ్యావ్ రైట్స్ టు క్లెయిమ్. చాలా ఆశీర్వాదాలు మన కోసం ఉన్నాయి. క్రీస్తు యేసునందున్న వాగ్దానాలన్నీ కూడా విశ్వాసం ఉంచిన మనకు, పరలోక పౌరస్థితి కలిగినటువంటి మనకు అవును అన్నట్టుగా ఉన్నాయి. కాబట్టి ఒక విశ్వాసికి కలిగినటువంటి ఆధిక్యత మనం అనుభవించవలసిన వారు ఉన్నాం. ఇవాళ మనం మన ధ్యానంలో పునరుద్ధానం ప్రధాన అంశంగా చూస్తున్నాము. శరీర పునరుద్ధానం గురించి పౌలు గారు తన జీవితాన్ని ఏ విధంగా మార్చుకున్నాడో, ఎలా తన బ్రతుకును సరిచేసుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది. భూ సంబంధమైన వాటి మీద మనసుంచుకోక పరలోకమందు తన మనసు ఉంచినట్టుగా కనబడతాడు. అబ్రహాము మొదలు మీరు తీసుకోండి, విశ్వాస వీరుల జాబితా అంతా కూడా ఈ భూమి మీద దేన్నో సిద్ధపరచుకోవటానికో స్థిరపరచుకోవటానికో చేయలేదు. కేవలము పరలోక పౌరసత్వం కోసం, పరలోకంలో ఉన్నటువంటి బ్రతుకు కోసం చేశారు. క్రైస్తవుడు ఈ లోకం కోసం, ఈ లోక ప్రయోజనాల కోసం బతికితే ఉపయోగం లేదు.
నిత్యత్వం కొరకు, నిత్యత్వం వల్ల కనుక బహుమానం కొరకు బ్రతకటంలోనే ఉద్దేశం బాగుంది. కనుక యేసుక్రీస్తు అనేటువంటి ఒక రక్షకుడు పరలోకుడిని మా కొరకు రెండవ రాకడలో తిరిగి వస్తున్నాడు. మన రక్షణార్థం మనల్ని స్వీకరించడానికి ఆయన తిరిగి వస్తున్నాడు. ఆ రోజున మనం మహిమదేని దేహంతో కప్పబడతాము. మృతుల్లో ఉన్న వాళ్ళు తిరిగి లేస్తారు. సజీవుల గుండా మనం రెప్పపాటు మార్పు పొందుతాము. ప్రభు సన్నిధికి వెళ్తాము. ఇది క్రైస్తవ సిద్ధాంతం, క్రైస్తవ నమ్మకం, నిరీక్షణ. క్రీస్తునందున్నటువంటి వాడు ఈ నిరీక్షణ కలిగి ఉంటాడు. కనుక ప్రతి ఒక్కరూ తమ పౌరస్థితి విశ్వాసులంగా పరలోకమందున ఎరిగి పరలోకపు ఆ అధికారాన్ని, ఆ రిసోర్సెస్ని భూమి మీద మనం వినియోగించగలగాలి. కనుక ఈ లోక సంబంధం కాదు, మనం పరలోక సంబంధం. కాబట్టి పరలోకపు సంబంధిగా, క్రీస్తు యొక్క సహోదర సహోదరిగా ఎంత గొప్ప ఆధిక్యత మనం అనుభవించాలి. కనుక బైబిల్ బాగా చదవండి. బైబిల్లో దేవుడు మీతో మాట్లాడతాడు. మీరు రక్షించబడిన వారైతే దేవుని వాక్యం మీతో మాట్లాడి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది దేవుని రాజ్యం కోసం. ఈ లోకంలో మీ జీవితాన్ని భిన్నంగా ఉంచుతుంది. కనుక ఇది ధైర్యాన్ని ఇస్తుంది, జీవితాన్ని ఇస్తుంది దేవుని వాక్యం. కనుక ఈరోజు మనం చూసినటువంటి వాక్యంలో బహుమానం కొరకు, పునరుద్ధానం కొరకు మనం పరిగెత్తాలి. క్రీస్తు యొక్క బిడ్డలంగా మనం జీవించడానికి మహిమను తీసుకురావాలి. శరీర పునరుద్ధానాన్ని దృష్టిలో పెట్టుకొని మరణాన్ని జయించిన అనుభవాన్ని జీవించాలి. పరలోకములో ఉన్నటువంటి గొప్ప స్థితిని భూమి మీద మనం అనుభవించగలగాలి. 3వ అధ్యాయంలో మనం చూస్తే క్రీస్తుతో సమరూపం కలిగిన శరీరంగా మనం మార్చడానికి దేవుని ప్రణాళిక ఉన్నదని గుర్తెరిగి మన ప్రభువుకు నమ్మకస్తులు ఉందాము. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ప్రభు, క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ప్రజలు నైనా అనేక మంది ప్రతి దినం ఏదో ఒక స్థలంలో ఆరాధన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. బిడ్డల ప్రార్థనలన్నీ ఆలకించండి, జవాబు దయచేయండి. మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మా రక్షకుడైన యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.